దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. లార్సెన్, సన్ఫార్మా, ఎన్టీపీసీ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, హీరో మోటో, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం సుందర్ రాజా గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ట్రంప్ వేసిన ఈ టారిఫ్ వల్లే మార్కెట్లు అసలు అంటే ట్రంప్ వేసిన ఈ టారిఫ్ మార్కెట్ మీద ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? దాని వల్లే ఇట్లా నష్టాల్లో ప్రారంభమయ్యా అనుకోవచ్చా? ఇన్ఫాక్ట్ మీకు చెప్పినట్టుగా మార్కెట్ చూస్తే కనుక నిన్న ఒక మేజర్ అప్డేట్ అనేది సర్ప్రైజ్ ఒక టారిఫ్ విషయంగా డెవలప్మెంట్ కావడం చూసాం. మనం లాస్ట్ కొన్ని వారాలుగా చూస్తే కనుక యుఎస్ భారత్ మీద ఏ విధమైన టాక్సేషన్ విధిస్తుందని చెప్పి మార్కెట్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూడటం చూసాము. నిన్న చూస్తే కనుక చాలా సర్ప్రైజింగ్గా కొంచెం నెగిటివ్గా చూస్తే కనుక మా ఇండియా మీద భారత్ మీద 25% వరకు వాళ్ళు ట్యాక్స్ విధించడం చూసాము. అంతేకాకుండా అడిషనల్ పెనాల్టీస్ కూడా వేస్తామన్న ఒక వార్త రావడం కూడా చూసాము. సో దీనివల్ల మార్కెట్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ అయినప్పటికీ మన మార్కెట్ చూస్తే కనుక ఇవాళ లోయర్ రేట్ నుంచి కొంచెం రికవర్ అయింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మన మార్కెట్ చూస్తే కనుక మోర్ మనకి ఇంటర్నల్ కన్సంప్షన్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మనకి డొమెస్టిక్గా చూస్తే కనుక చాలా వినియోగదారులు మనకి ఎక్కువగా ఉండడంతో డొమెస్టిక్గా చూస్తే కనుక డిమాండ్ కన్సిస్టెంట్గా ఉండడంతో సుందర్ రాజా గారు, ఒక కాలర్ ఉన్నారండి. ముందుగా కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం మేడం. రాజా గారు నమస్కారం అండి. నా దగ్గర త్రివేణి ఇంజనీరింగ్ ఒక 100 ఉంది సార్. లాభాల్లో ఉన్నాను. రిజల్ట్ అంత బాగలేదు కదా, లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి నీల్ కమల్ ఫర్నిచర్ అనేది నో లాస్ నో ప్రాఫిట్, ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? త్రివేణి ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ మధ్య మీరు చెప్పినట్టుగా రిజల్ట్స్ అంతా బాగా లేనప్పటికీ త్రివేణి ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిజల్ట్స్ యాంటిసిపేట్ చేసేమో ఈ మధ్యకాలంలో 400 రూపాయల నుంచి ఇంచుమించు 350 రూపాయల వరకు త్రివేణి ఇంజనీరింగ్ తగ్గింది. బట్ రిజల్ట్ రాకముందే గమనిస్తే కనుక ఈ రియాక్షన్ రావడంతో బహుశా కొంచెం వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు త్రివేణి ఇంజనీరింగ్. త్రివేణి ఇంజనీరింగ్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఫండమెంటల్గాను కొంచెం నార్మల్ ప్రైస్డ్ ఉంది. పైగా మనకి భారత్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ 1932లో స్టార్ట్ అయిన కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్. కాకపోతే మనకి ఈ సెక్టర్ చూస్తే కనుక అంత లైమ్ లైట్లో లేదు. బేసికల్గా షుగర్ అలాగే మనకి మిగతా ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ అంత లైమ్ లైట్లో లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మనకి త్రివేణి ఇంజనీరింగ్ మీద పెద్దగా పెరిగే అవకాశం లేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు అనుకున్నట్టుగా త్రివేణి ఇంజనీరింగ్ కూడా కొంచెము ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. అదేవిధంగా మీరు రెండో అడిగిన స్టాక్ నీల్ కమల్ ప్లాస్టిక్స్. నీల్ కమల్ ప్లాస్టిక్స్ కూడా చూసుంటారు మీరు. నిన్న రిజల్ట్ రావడం చూసాము 29th జూలై. రిజల్ట్ తర్వాత చూస్తే కనుక నిన్న ఇంచుమించు 7% వరకు కరెక్షన్ రావడం చూసాము. నీల్ కమల్ ప్లాస్టిక్స్ స్టాక్ కాకపోతే మనకి ఆ ఇంచుమించు 1700 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెము ఈ నీజర్క్ రియాక్షన్ తోటి కొంచెం వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి త్రివేణి ఇంజనీరింగ్ నా ఉద్దేశం నీల్ కమల్ ప్లాస్టిక్స్ కావస్తే కొంచెం ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక ఇంచుమించు 900 కోట్ల వరకు వీళ్ళు మంచి సేల్స్ ప్రకటిస్తున్న పెద్ద కంపెనీ నీల్ కమల్. బట్ ఓవరాల్గా ప్లాస్టిక్స్ అలాగే ఫర్నిచర్, మెటల్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక కొంచెం మార్జిన్స్ తక్కువగా ఉన్నాయి. ఈ కాంపిటీషన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. దాని తగ్గట్టుగా స్టాక్ కూడా లాస్ట్ మీరు 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక నీల్ కమల్లో కూడా పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి నీల్ కమల్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అదేవిధంగా త్రివేణి ఇంజనీరింగ్ కూడా ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. నేను ఫిర్మా ఫార్మాలో 100 షేర్లు తీసుకున్నాను. అది గోల్డ్ లో పెట్టాలా, ఇప్పుడు ఎట్లా కావాలి? ఓకే, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 నెలలుగా గమనిస్తే కనుక పిరమిల్ ఫార్మా ఇంచుమించు 200 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. మొన్న 28th జూలైలో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత చూస్తే కనుక స్టాక్లో నెగిటివ్ రియాక్షన్ రావడం అనేది చూస్తున్నాము. కానీ ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 240 రూపాయల వరకు టార్గెట్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో పిరమిల్ ఫార్మా మనకు తెలిసిందే ఈ సెగ్మెంట్లో ఫార్మాలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి బేసికల్గా సేల్స్ కూడా ఎక్కువ సేల్స్ ఉన్న ప్రకటిస్తున్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, పెద్ద గ్రూప్ కాబట్టి స్టాక్ కూడా కొంచెం బాగా తగ్గింది కాబట్టి రిజల్ట్ తర్వాత హోల్డ్ చేయొచ్చు పిరమిల్ ఫార్మా.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ సుందర్ గారు నమస్కారం సార్. నమస్తే. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ప్రసాద్. నాకు 2 విషయాల్లో డౌట్ ఉంది సార్. నా దగ్గర స్నీడర్ ఇన్ఫ్రా అని 694లో 400 షేర్లు ఉన్నాయి సార్. స్కిప్పర్ 380 రూపాయల్లో 1000 షేర్లు ఉన్నాయండి. ఓకే. ఆ రెండింటి మీద నన్ను ఏం చేయమంటారు? ఇవాళ స్కిప్పర్ రిజల్ట్స్ కూడా అంటున్నారు. ఓకే, స్కిప్పర్ ఒకసారి చూస్తే కనుక రిజల్ట్స్ మీరు చెప్పినట్టుగానే ఇవాళ ఉంది 31 జూలైలో. సో ఈ వారం చూస్తే కనుక స్కిప్పర్ ఆల్మోస్ట్ ఒక 8% వరకు రీబౌండ్ అయింది. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక స్కిప్పర్ స్టడీగానే పాజిటివ్గా కనిపిస్తుంది. మనం లాంగ్ టర్మ్లో లాస్ట్ 5 ఏళ్ళుగా గమనిస్తే కనుక ఈ స్టాక్ 100 రూపాయల నుంచి 600 రూపాయల వరకు బాగా పెరిగిన కంపెనీ స్కిప్పర్ స్టాక్. స్కిప్పర్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లెవెల్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా స్టాక్ అట్రాక్టివ్గా ఉంది. వీళ్ళు బేసికల్గా ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్స్, పైప్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న పెద్ద ఇంజనీరింగ్ కంపెనీ స్కిప్పర్ ఒకసారి గమనిస్తే కనుక ఈ క్వార్టర్లీ ఇంచుమించు 1200-1300 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన అతిపెద్ద కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే స్కిప్పర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను ప్రెసెంట్ రేట్ లో హెచ్డిబి ఫైనాన్షియల్ ఇండస్ టవర్స్ కొనొచ్చు సార్. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ పెద్ద గ్రూప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన స్టాక్. ఈ మధ్య మనకి లాస్ట్ ఒక 1 మంత్ బ్యాకే పబ్లిక్ ఇష్యూకి సెకండరీ మార్కెట్కి రావటం చూసాము. లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక 900 రూపాయల నుంచి కొంచెం ఈ లాస్ట్ 4 వారాలుగా ఇంచుమించు 750 రూపాయల వరకు ఈ స్టాక్ తగ్గటం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం 750 రూపీస్ దగ్గర కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. పైగా మనకి చాలా పెద్ద గ్రూప్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పేరెంట్ కంపెనీ కాబట్టి స్ట్రాంగ్ పేరెంటేజ్ కూడా ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం ఈ లెవెల్లో కొంచెం ప్రైస్ డిస్కవర్ అయింది. పోస్ట్ పబ్లిక్ ఇష్యూ తర్వాత ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ని మీరు డెఫినెట్గా చిన్న డిప్లో తీసుకోవచ్చు. పైగా ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 2200 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ హెచ్డిబి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, టీసీఎస్ అలాగే టొరెంట్ పవర్ ఈ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. రెండు కూడా బ్లూ చిప్ కంపెనీ. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం నిలకడగా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా పడిన విషయం కూడా మనకు తెలిసింది. సో మనకి ఈ నిన్న చూస్తే కనుక అమెరికా నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక ఐటీ మీద ఇంపాక్ట్ లేదు. సో ఈ స్టాక్ ఆల్రెడీ కొంచెం లోయర్ రేట్ నుంచి కొంచెం రికవరీ కూడా లక్షణాలు కనిపిస్తుంది కాబట్టి టీసీఎస్ హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ టారెంట్ పవర్ గురించి అడిగారు. టారెంట్ పవర్ అనుకుంటా. టారెంట్ పవర్ కూడా చూస్తే కనుక 1330 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అతిపెద్ద కంపెనీ టారెంట్ పవర్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 3000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ 1900 కోట్ల నుంచి భారీగా మనకి గ్రోత్ అనేది టారెంట్ పవర్లో కూడా మనకు కనిపించింది. సో కాబట్టి టారెంట్ పవర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సతీష్ గారు. సతీష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నేను అదానీ పవర్, టాటా పవర్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్డి ఆల్రెడీ కొన్నానండి. కొంచెం లాస్ లో ఉన్నాను. నేను 1 year వరకు హోల్డ్ చేయగలను. ఉంచుకోమంటారా ఇంకా కొనుక్కోమంటారా? 4 కూడా మీరు చెప్పినవి పెద్ద కంపెనీస్. అదానీ పవర్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరిగింది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 5th ఆగస్టులో ఉంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి అదానీ పవర్ కూడా పెరిగింది. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ టాటా పవర్ కూడా చూస్తే కనుక స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. 400 రూపాయల దగ్గర స్టడీగా టాటా పవర్ కూడా ట్రేడ్ అవుతుంది. టాటా పవర్ రిజల్ట్స్ కూడా రేపు 1st ఆగస్టున ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అలాగే మీరు అడిగిన రెండు స్టాక్స్ కూడా చూస్తే కనుక ఐఆర్ఎఫ్సి అలాగే మనకి ఐఆర్డిఏ, ఈ రెండు కూడా పెద్ద కంపెనీస్. ఈ సెక్టర్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ కాబట్టి ఈ రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఇండియన్ 7% లాస్ లో ఉన్నారంట అండి. అలాగే జియో ఫిన్ 2% ప్రాఫిట్ లో ఉన్నారంట. ఈ రెండింటిని స్టే చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? రెండో జియో ఇండిజెన్. ఓకే, ఫస్ట్ స్టాక్ రెండో స్టాక్ జియో ఫైనాన్షియల్ సర్వీస్ వస్తే కనుక ఈ మధ్య 200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 350 రూపాయల వరకు పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు రెండో స్టాక్ కోడ్లో చెప్పినట్టున్నారు, అదొకసారి ట్రాక్ చేయండి. INDJEN. ఓకే, ఇండిజన్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఓకే హోల్డ్ చేసుకోవచ్చు ప్రస్తుతం. ఓకే, అలాగే సార్ దుబాయ్ నుంచి గణేష్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. గణేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఓకే,
కాలర్ ఇండిజన్ గురించి అడిగారు, INDEGNE. సో ఈ స్టాక్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. 500 రూపాయల దగ్గర ఈ స్టాక్ కూడా కొంచెం నిలకడగా ట్రేడ్ ఉంది, పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. బట్ బేసికల్గా ఇండిజన్ ఒకసారి మనం గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్లో ఉంది. ఈ మధ్య 2000లోనే స్టార్ట్ అయిన కంపెనీ. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఫార్మాకి అలాగే టెక్నాలజికల్ కంపెనీస్ కూడా చూస్తే కనుక టెక్నాలజికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న పెద్ద కంపెనీ. సో కాబట్టి ఇండిజన్ కూడా హోల్డ్ చేయవచ్చు. ఈ ఏడాది చూస్తే కనుక 400 కోట్ల నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ ఇండిజన్. రైట్ సార్. అలాగే మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మార్కెట్లు అయితే తగ్గుతూ వస్తున్నాయి కదా సార్, మరి ఇదేమన్నా రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇనీషియల్ ఒక నీజర్క్ రియాక్షన్ తర్వాత ఇంట్రాడేలో ఒక 50 పాయింట్స్ వరకు రికవరీ అవటం అనేది ఒక పాజిటివ్ అంశమే. అలాగే మనకి నిన్న అమెరికా నుంచి వచ్చిన ఈ నెగటివ్ సర్ప్రైజ్ ఏదైనా ఉన్నప్పటికీ మార్కెట్ మీద కూడా మైట్ బి షార్ట్ టర్మ్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, కానీ బట్ లాంగ్ టర్మ్లో ఇండియా కూడా చూస్తే కనుక రెసిలియంట్గా ఉంది కాబట్టి రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్ అలాగే USA కూడా చూస్తే కనుక నెగోషియేషన్స్కి ఇంకా ఫర్దర్గా రూమ్ ఉంది కాబట్టి బహుశా మనకి ఈ నిన్న విధించిన టారిఫ్ మీద కూడా కొంచెం ఆల్టరేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మన భారత్ కూడా చూస్తే కనుక ఉట్టి USAకే కాకుండా మిగతా దేశాలకు అన్నిటి కూడా ఒక ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. భారత్కి డైవర్స్ మార్కెట్స్ అనేది పెద్ద మార్కెట్ గ్లోబల్గా ఉంది కాబట్టి సో ఇండియాకి కూడా కొంచెం విధంగా చెప్పాలంటే కనుక పెద్దగా ఏమీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ అంశమే కాకుండా మనకి రూరల్ ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి కన్సంప్షన్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా రూరల్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా రావడంతో అగ్రికల్చరల్ ఫార్మర్స్ రైతులు వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మన రూరల్ ఎకానమీ ఉండడంతో మన ఎకానమీ కూడా చాలా స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా నా ఉద్దేశం అయితే మార్కెట్ ఈ లెవెల్ నుంచి కొంచెం మేబీ రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, బంగారాజు గారు కాల్ చేశారు. బంగారాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. GNG ఎలక్ట్రానిక్స్ నిన్న అలాట్మెంట్ అయింది సార్, అది ఇప్పుడు ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే లాంగ్ టర్మ్ ఉంచేయమంటారా? ఓకే, నిన్నే అలాట్ అయింది కాబట్టి నా ఉద్దేశం అయితే కొత్త పబ్లిక్ ఇష్యూ కాబట్టి న్యాచురల్గా కొంచెం ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కొంచెము ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంటుంది, కొంచెము వాలటైల్గా కూడా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ కూడా చూస్తే కనుక కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం కొత్తగా వచ్చిన పబ్లిక్ ఇష్యూస్ అన్నింటిలో కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు 15-20% వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వీరా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వీరా గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అండి నాది BBL 1/8 లీటర్ ఒకటి, తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్ ఒకటినండి. అంటే కొంచెం ఎక్కువ యావరేజ్ ఉంది, అదేమో అరౌండ్ 690 ఉంది BBL. ఇది వచ్చేసి అరౌండ్ 1140 ఉంది. అంటే హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? భారత్ డైనమిక్స్ హోల్డ్ చేయొచ్చు. భారత్ డైనమిక్స్ ఇంకా రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ కూడా 8th ఆగస్ట్ ఉంది. ఒకసారి గమనిస్తే కనుక BDL ఈ మధ్య కాలంలో డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా పెరిగిన విషయం మనకి తెలిసిందే. సో భారత్ డైనమిక్స్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం హై లెవెల్ నుంచి ఒక చాలా స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఇప్పుడే కొంచెం రియాక్షన్ ట్రెండ్ కనిపించింది. సో బట్ కానీ నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్లో డిఫెన్స్ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ సెక్టర్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు జైడస్ లైఫ్ సైన్సెస్ కూడా చూస్తే కనుక 980 రూపాయల్లో ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్స్లో ఉంది. ఈ మధ్య చూస్తే కనుక బాగా తగ్గిన తర్వాత జైడస్ లైఫ్ కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ అవడం కూడా మనం చూస్తున్నాం. అతిపెద్ద కంపెనీ జైడస్ లైఫ్ సైన్సెస్ లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక 2000 కోట్ల నుంచి 4670 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మేనేజ్మెంట్ కూడా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 75% వరకు స్టేక్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే జైడస్ కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, అవినాష్ గారు. అవినాష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అవినాష్ గారు. హలో, టాటా మోటార్స్ షేర్ అండి, ఇది 730 రూపీస్ లో తీసుకున్నానండి. ఒక 50 షేర్స్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే లాస్ లో ట్రేడ్ అవుతుంది? ఓకే, ఈ మధ్య మొన్న లోలో తీసుకున్నట్టున్నారు టాటా మోటార్స్. టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఆటో స్టాక్స్ అన్ని కూడా కొంచెం నెగిటివ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. బట్ టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా కొంచెం హై నుంచి కరెక్షన్ అయ్యి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో స్టేబుల్గా కనిపిస్తుంది. స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు ఆటో సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్ కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి టాటా మోటార్స్ కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. అలాగే కమల్ గారు అడుగుతున్నారు సార్, సేల్ యావరేజ్ ప్రైస్ 99.5% సెల్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మీరు లాభాల్లో ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో లోయెస్ట్ రేట్లో మీరు 99 రూపీస్ 100 రూపీస్లో తీసుకున్నారు. కానీ ఈ మధ్య చూస్తే నిన్న చూస్తే కనుక ఈ ఎఫెక్ట్ తోటి మనకి టారిఫ్ ఎఫెక్ట్ తోటి మెటల్స్ మీద కూడా ఇంపాక్ట్ కనిపించింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం మెటల్స్ మీద కూడా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఆల్మోస్ట్ 6% వరకు స్టీల్ అథారిటీ స్టాక్ మీద కూడా నెగిటివ్ రియాక్షన్ కనిపించింది. మీరు లాభాల్లో ఉన్నారు, పైగా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో మీరు లాభాలు మీరు అనుకున్నట్టుగా బుక్ చేయొచ్చు.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఆయుధ పిల్ల ఫ్యాషన్ లో 490 షేర్లు తీసుకున్నారు సార్, గోల్డ్ పెట్టాలా ఎక్కువ ఉందాము సార్? ఓకే, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చూస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. నిన్న గమనిస్తే కనుక మనకి ఈ టారిఫ్ ఇంపాక్ట్ టెక్స్టైల్స్ మీద కూడా ఉండే అవకాశాలు ఉంది. కానీ ఈ మధ్య ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కూడా చూస్తే కనుక 100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 75 రూపాయల వరకు తగ్గి ఈ మధ్య కొంచెం నిలకడగా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ షేర్ ఖాన్ కూడా బై ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అఫ్ కోర్స్ పెద్ద పెరగలేదు. బట్ నా ఉద్దేశం అయితే ఆదిత్య బిర్లా 6th ఆగస్టున రిజల్ట్ ఉంది కాబట్టి నా టెక్స్టైల్స్ అని వాళ్ళ కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం రీబౌండ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నిజామాబాద్ నుంచి నవీన్ గారు కాల్ చేశారు. నవీన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, కళ్యాణ్ జ్యువెలర్స్ నేను స్టాక్స్ తీసుకున్నాను ఒక 500. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్? ఓకే, జ్యువెలరీ అలాగే డైమండ్స్ మీద కూడా కొంచెము ఈ టారిఫ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంది. కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక ఇవాళ పెద్ద ఏమీ నెగిటివ్ రియాక్షన్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి రికవరీ అవడం కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్గా మనం గమనిస్తే కనుక లాస్ట్ ఒక 5 ఏళ్ళుగా కళ్యాణ్ జ్యువెలర్స్ బాగానే పెరిగింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కరెక్షన్ తర్వాత ఇప్పుడు కొంచెం నిలకడగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో బేసికల్గా గోల్డ్ ప్రైసెస్ అన్ని కూడా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే జ్యువెలరీ డిమాండ్ కూడా కొంచెం స్టడీగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. కానీ కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు కళ్యాణ్ జ్యువెలర్స్లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి నరేష్ గారు కాల్ చేశారు. నరేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ ఇయర్ నేను 1624 లో నేను BDL పర్చేజ్ చేశాను సార్. తర్వాత కొత్త షిప్ యాడ్ 2900 లో పర్చేజ్ చేశాను లాస్ట్ ఇయర్. ప్రజెంట్ పొజిషన్ ఏం సార్ అని? ఓకే, BDL చూస్తే కనుక ఆల్మోస్ట్ మీ ప్రైస్లోనే ఉంది. మీరు లాస్ట్ ఇయర్ తీసుకున్నారంటే మంచి ఫెనామినల్ రిటర్న్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వలేదు, ప్రాఫిట్ బుక్ చేయలేదు. బట్ అందువల్ల కొంచెం ఈ మధ్య రీసెంట్ హైని మీరు కొంచెం మిస్ చేశారు BDLలో. బట్ మళ్ళీ కొంచెం మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు BDL కూడా మళ్ళీ రీసెంట్ హైకి టెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, కాకపోతే కొంచెం కరెక్షన్ ఉంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం హై నుంచి కరెక్షన్ వచ్చినప్పటికీ 1800 రూపాయల దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్లో కూడా కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ డిఫెన్స్ కంపెనీస్ అని కూడా మనకు తెలిసిందే పాజిటివ్గానే ఉంది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు రెండు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హరికృష్ణ గారు. హరికృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సుజలాన్ మేడం, సుజలాన్ ఎస్ బ్యాంక్. ఓకే, 73 లో తీసుకున్నాను, ఎస్ బ్యాంక్ 21. ఓకే, సుజలాన్ 73లో అంటే ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ హైయెస్ట్ ప్రైస్లో 74-75కి వెళ్ళిన తర్వాత, అంటే ఈ స్టాక్ 48 రూపాయల నుంచి పెరిగిన తర్వాత హై రేట్లో తీసుకున్నారు సుజలాన్. బట్ కానీ సుజలాన్ మన లాస్ట్ 1 ఇయర్గా తెలిసిందే చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ రావడం చూసాము. అందువల్ల సుజలాన్లో కూడా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించింది. నా ఉద్దేశం అయితే పవర్ కంపెనీ ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 40లో ఉంది కాబట్టి ఈ పవర్ స్టాక్ని ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ గమనిస్తే కనుక లాస్ట్ 1 or 2 years కానీ చాలా కాలంగా ఎస్ బ్యాంక్ అండర్ పెర్ఫార్మ్ చేయడం చూసాము. కాకపోతే మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం నిలకడగా ఉంది ఎస్ బ్యాంక్. నా ఉద్దేశం అయితే ఎస్ బ్యాంక్ని కూడా కొంచెం సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఎస్ బ్యాంక్ని కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వాలి.